నీకో మంచి సంబంధం చూసి మీ అత్తయ్య పెళ్లి చేస్తానని మాటిచ్చింది కదమ్మా, ఇంకేంటి బాధ? నాకు ఎవరితోనూ పెళ్ళొద్దు, బావే కావాలి, బావతోనే నా పెళ్లి జరగాలి. మంజరి, నిజంగానే దీనికి పిచ్చి పట్టినట్టుంది. ఇక్కడ మీరు ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. తీసుకెళ్ళు. అత్తయ్య, నువ్వు నా బాధ అర్థం చేసుకోవా? ఇంతకన్నా నీ చేతులతో నన్ను చంపే అత్తయ్య. మంజరి, ముందెక్కడి నుంచి తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళు. నీ బాధ ఎవరికి అర్థం కాదు. రా రా రావే. మరొకరి భర్త అని తెలిసాక కూడా ఎలా ప్రేమిస్తుంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా? నువ్వే నా జీవితంలో లేవు అంటే అప్పుడు నాకే బ్రతికేందుకు? ముందు పో ఇక్కడి నుంచి. సత్య 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 సత్య, ఏం చేస్తున్నావు? తలుపు తీ. సత్య, ఏం చేస్తున్నావు? తలుపు తీ. సత్య 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 అమ్మా సత్య 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 సత్య, అయ్యో సత్య, నా మాట విను. సత్య 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 సత్య, మంటల్లో కాలిపోతుంది వదినా. సత్య 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 అమ్మా. సత్య సత్య, వదినా సత్య. గతమే
బావ లేకపోతే చచ్చిపోతాను చచ్చిపోతాను అని అంటుంటే మాట వరుసకు అంటున్నావు అని అనుకున్నాను, కానీ నిజంగానే ప్రాణాలు తీసుకుంటావు అనుకోలేదమ్మా. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదమ్మా. సత్య, సత్య, సత్య. సత్య, అయ్యో, స్టవ్ మీద ఏదో పెట్టి మర్చిపోయినట్టున్నారు. ఏంటి శ్రీవల్లి, ఎందుకు ఆ తొందర? నిదానంగా వెళ్ళొచ్చు కదా. స్టవ్ మీద ఏదో మర్చిపోయినట్టున్నారు. వంట పనులు అవన్నీ చూసుకోవడానికి ముత్యాలుంది కదమ్మా. కడుపుతో ఉన్నావు, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా తల్లి. ఇంటి పనుల విషయంలో నువ్వేం ఆలోచించాల్సిన పనిలేదు, మేం చూసుకుంటాం. నువ్వు నీ కడుపులో బిడ్డ గురించి మాత్రమే ఆలోచించు. చిన్నా, శ్రీవల్లిని అలా తీసుకెళ్లి బయట కూర్చోబెట్టు. అందరూ బాగానే ఉన్నారు, నా కూతురు మాత్రం అన్యాయంగా బలైపోయింది. బావా బావా అని కలవరిస్తూ అది లేకుండా పోయిందన్న బాధ మీలో ఎవరికైనా ఉందా? బాధ లేదు అని నువ్వనుకుంటే సరిపోతుందా? ఎక్కడుందదినా? ఎవరికుంది? నా కూతురు ఉండాల్సిన స్థానంలోకి వచ్చిన ఈ శ్రీవల్లి మీద తప్ప నా కూతురు మీద మీకు ప్రేమ ఎక్కడుంది? ఉంటే ఇంట్లో ఆనందంగా ఉండాల్సిన నా బిడ్డ అలా ఫోటోలో ఎందుకు మిగులుతుంది? అంటే ఇప్పుడు ఎవరిని తప్పుపడుతున్నారు? ఒకరని ఏముంది, నా బిడ్డ చావుకి అందరూ కారణమే. ముఖ్యంగా నువ్వనే దానివి లేకుంటే నా బిడ్డకు ఆ గతి పట్టేదే కాదు. నార్మల్, ఈ ఇంట్లో అందరికన్నా ముందు శ్రీవల్లే చిన్న జీవితంలో ఉంది. వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాతే ఈ ఇంట్లోకి అడుగు పెట్టారు. అలాంటప్పుడు చిన్న జీవితంలో శ్రీవల్లి కాకుండా సత్య ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? ఇదిగో ఇలా దాన్ని వెనకేసుకురాబట్టే నా కూతురు కాలి బూడిదైంది. అదే సత్య మనసును అర్థం చేసుకుని దానికి సామ్రాట్కి పెళ్లి చేసుంటే అది ప్రాణాలు తీసుకునేదా? బుద్ధి లేకుండా మాట్లాడుకు మంజరి. సత్య ఎవరి వల్ల చనిపోయింది? మా వల్ల? నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు.
నిన్ను కాదని ఎవరినో తీసుకొచ్చి ఈ ఇంటి కోడల్ని చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? తెలుసో తెలీకో అది పెళ్ళైన నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటే తల్లిగా నువ్వు గాని తండ్రిగా నా తమ్ముడు గాని ఏం చేయాలి? తప్పమ్మా అని బుద్ధి చెప్పాలి. కాని మీరేం చేశారు? పగని నాకొదిలేసి ప్రేమ సంగతి నువ్వు చూసుకో. అసలు మీరేంటి, మీ బుద్ధులేంటి? నన్ను నా కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలని చూశారో నాకు తెలీదనుకుంటున్నారా? తప్పుడు అకౌంట్స్ రాయించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీదకొచ్చేలా చేసింది నా తమ్ముడు కాదా? ఆస్తులు వేలం వేసే పరిస్థితి రావడానికి కారణం దశరథ్ కాదా? నా బిడ్డ నాకన్నీ చెప్పినా నా తమ్ముడే కదా అని క్షమించి కనీసం ఒక్క మాట కూడా అనకుండా ఊరుకుంటే మీ తప్పులకి మమ్మల్ని కారణం చేస్తున్నారా? సత్య మనసు మార్చిందెవరు? తనకి ఆస్తి ఆస్తి అని నూరు పోసిందెవరు? ఆస్తి మీద ఆశతో దాని జీవితాన్ని నాశనం చేసి చివరికి తను ప్రాణాలు తీసుకునే పరిస్థితి వరకు తీసుకొచ్చి మీ తప్పేమీ లేదన్నట్టు నిందలన్నీ మా మీద వేస్తున్నారా? బిడ్డ పోయిందన్న బాధలో ఉన్నారు కదా అని అడపా దడపా నువ్వు సూటిపోటి మాటలు అంటున్నా పట్టించుకోలేదు. ఇంకా మిమ్మల్ని క్షమించి మాతోనే ఉండనిస్తే మీ వల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇప్పటికీ మీరు ఇల్లు వదలకుండా ఉంది ఆస్తి కోసమేగా? ఆస్తి కోసం కూతురి ప్రాణాలు తీసిన మీరు రేపు ఇంకేమైనా చేస్తారు. ఇంకా మిమ్మల్ని మాతో ఉంచుకోవడంలో అర్థం లేదు. మీకు కావాల్సింది మేము కాదు, మా ఆస్తి. అంతే కదా? తీసుకోండి, ఆస్తి మొత్తం మీరే తీసుకోండి. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మాకు అవసరం లేదు. మళ్ళీ రూపాయితో మొదలుపెట్టి నా ఆస్తులు సంపాదించే తెలివితేటలు నాకు, నా బిడ్డకి, నా కోడలికి ఉన్నాయి. అయినా చెట్టంత నా బిడ్డ మాకు తోడుగా ఉండగా అంతకన్నా ఏం ఆస్తి కావాలి మాకు? తీసుకో. దేవకి, ఏంటి ఆవేశం? ఆస్తిచ్చి ఇంకా వాళ్ళని చెడగొడతావా? నీ దగ్గరుంటే కాస్తైనా మనుషులుగా ఉంటారు. నిదానంగా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు ఆస్తి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి బయటికి పంపించావంటే వాళ్ళు ఎప్పటికీ మారరు. లేదు నాన్న, అమ్మ చేసేదే కరెక్ట్. సొంత అక్కని మోసం చేశాడని తెలిసినప్పుడే మావయ్య వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఆ పని అప్పుడు మనం చేయలేదు. ఆస్తి కోసం అమ్మ పరువు వేలం వేయించాలని చూశాడు.
అప్పుడు క్షమించాం. చివరికి కన్న కూతురి ప్రాణాలు పోయినా తన గురించి, వాళ్ళు చేసిన తప్పుల గురించి ఆలోచించకుండా ఇంకా మనల్ని తప్పు పడుతున్నారంటే ఇంకా వీళ్ళని ఇంట్లో ఉండనిస్తే వాళ్ళు కాదు, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. పంపించేయండి. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. నా కొడుకు సరే అన్నాడు. అమ్మ శ్రీవల్లి, కోడలుగా నిన్ను కూడా ఒక మాట అడగాలి కదా. చెప్పు, నీ అభిప్రాయం ఏంటి? ఆయనదొక మాట నాదొక మాట ఇప్పుడు ఉండదత్తమ్మా. మీ నిర్ణయమే నా నిర్ణయం కూడా. చూసావు కదా, ఇదే నా కుటుంబం. మీ కాస్తి మాత్రమే కావాలి, మాకు మేము కావాలి, మా ప్రేమలు కావాలి. అదే మా ఆస్తి. ఆ ఆస్తి మాకు చాలు. ఇదిగో మీ బిడ్డ కన్నా మీరెక్కువగా ప్రేమించిన ఆస్తి. తీసుకొని వెళ్ళిపోండి. ఈ రోజు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టేలా చేద్దామని పెళ్లి కూతురులా ముస్తాబై వచ్చాను. బావని పెళ్లి చేసుకోవాలన్న పిచ్చి, నీ ఇంటి కోడలు కావాలన్న పిచ్చి. ఇంకా తనిక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో పడేస్తే గాని మాటినవు. ఖరాబు. నాకు టైం పడుతుంది, నువ్వు వెళ్ళిపో. అలాగే మేడం. నువ్వు వస్తావని నాకెరికే తల్లి. ఏంటో చెప్పు తల్లి. ఏం తల్లి, మనసు కష్టంగా ఉంది, మాట చెల్లుబాటు కావడం లేదు, సావింటికి సాగనంపాలనుంది, కానీ దారి దొరకట్లేదు. అంతే కదా తల్లి? నీ మనసు నాకు ఎరకనే తల్లి. చెప్పు, నీ నమ్మకానికి పచ్చని చెట్టుని బూడిది చేయమంటావా? కళ్ల ముందు కులాసాగా కనిపించే ఎవడో అభాగ్యుడిని నీ కళ్ల ముందే కూర్చోమంటావా? నమ్మకం దొరకటం లేదు కదూ? మరి నా ఇల్లు ఎందుకు వెతుక్కుంటూ వచ్చావు? చెప్పమ్మా. కష్టం చెప్పుకోవాలని వచ్చి మాటా పలుకు లేకుండా ఉన్నావేం తల్లి? నీ కష్టం చెప్పు, ఆ కష్టం నేను తీరుస్తాను. మళ్ళీ ఆ కన్నీళ్లు నీ కంటిని తాకకుండా చేస్తాను. నా కూతురు చావుకి కారణమైన ఓ దేవకి కుటుంబాన్ని తను అంతం చేయగలనా? నేను అంతం చేయగలను తల్లి. ఇంకా నమ్మకం కలగలేదా తల్లి? కావాలంటే చూడు.
ఇప్పుడైనా చెప్పు తల్లి. ఆ కుటుంబం వల్ల నా కూతురు బలైపోయింది. గారభంగా పెంచుకున్న నా కూతురు నాకు కాకుండా పోయింది. నాకు కడుపు కోత మిగిల్చింది.